ఆనందాన్ని కలగజేస్తుందని. మంచిర్యాలలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మంచిర్యాల జిల్లా 30 ఏండ్ల కల కదా. ఈ జిల్లా చేసింది కేసీఆర్ కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ మంచిర్యాలకు మెడికల్ కాలేజీ ఇచ్చిండు కేసీఆర్, అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండు కేసీఆర్. ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలంటే మంచిర్యాలకే ఆదిలాబాద్ పోవాలి, ఒక రోజు పడుతుండే. ఏ చిన్న పని కావాలన్నా ఆదిలాబాద్ పోవాలంటే ఎన్ని వ్యయ ప్రయాసాలు ఉండనో మీకు తెలుసు. అందుకే ఇవాళ రాష్ట్రం తెచ్చుకున్నాం. రాష్ట్రం తెచ్చుకొని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. మీకు తెలియంది కాదు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 200 ఉన్న పెన్షన్ అవ్వాతాతలకు 2000 చేస్తా అంటే మొదటి నెల చేసిందా లేదా? మీరే గుర్తు తెచ్చుకోండి. కరోనా వచ్చింది. కరోనా కష్టకాలంలో 10 కిలోల బియ్యం 3 ఏళ్లు ఫ్రీగా ఇచ్చిండా లేదా కేసీఆర్ గారు? ఇలా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,116 రూపాయలు ఇస్తా అంటే కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డ కాన్పుకు పోతే మంచిర్యాల దవాఖానలో కడుపు నిండా అన్నం పెట్టి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి నీ నస్పూర్ కాడ మీ ఇంటి ముందు దించిందా లేదా? మీరు చెప్పండి. కేసీఆర్ గారు 1,67,000 ఉద్యోగాలు మా పిల్లలకు ఇచ్చిందా లేదా? మీరు చెప్పండి. ఈరోజు కేసీఆర్ గారు ఇవాళ 1000 గురుకులాలు పెట్టి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని అద్భుతమైన చదువు చదివించిండ్రు మన కేసీఆర్. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా సింగరేణిని అద్భుతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దిండ్రు. సింగరేణిలో ఇదే నస్పూర్లో ఇదే మంచిర్యాల్లో 3,200 మందికి పట్టాలు ఇచ్చింది. నిజం కాదా? 3,200 మందికి పట్టాలు ఇచ్చినాం. ఆ జాగా ఒకప్పుడు 2 లక్షలకు పోకపోతుండే. కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చినాక 20 లక్షలకు 30 లక్షలకు ధర పెరిగిందా లేదా? పట్టాలు ఇస్తానంటే మాట నిలుపుకున్నాడు కేసీఆర్. బరాబర్ బోనస్ ఇచ్చిండు కేసీఆర్. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తా అంటే పునరుద్ధరించడమే కాదు, నెల నెల మెడికల్ బోర్డు పెట్టి 15,600 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ నా బాధ ఏంటంటే ఎంతో పోరాడి స్వరాష్ట్రాన్ని మనం సాధించుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఈ స్వరాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంటే బాధ అవుతుంది. మాకు అధికారం ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు, మా ప్రజలు బాగుండాలి, మన తెలంగాణ బాగుండాలన్నదే మా తండ్రి. మీరు గుర్తు తెచ్చుకోండి, 10 ఏళ్లలో కేసీఆర్ గారు ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 చేసిండు. డాక్టర్ల ఉత్పత్తిలో ఈ దేశంలో తెలంగాణను నంబర్ 1 చేసిండు. తలసరి ఆదాయంలో ఈ దేశంలో తెలంగాణను నంబర్ 1 చేసిండు. జిఎస్డిపి వృద్ధి రేటులో దేశంలో తెలంగాణను నంబర్ 1 చేసిండు. అట్లా చెప్పుకుంటూ పోతే మిషన్ భగీరథ, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకం భారతదేశంలోనే తెలంగాణలో మొట్టమొదలు అమలు చేసి దేశానికి మార్గదర్శకంగా నిలిచిండు కేసీఆర్. చెరువులు బాగు చేయాలని మిషన్ కాకతీయను ప్రారంభిస్తే దేశానికే మిషన్ కాకతీయ ఆదర్శంగా నిలిపిండు కేసీఆర్. అంటే 10 ఏళ్లలో భారతదేశం తెలంగాణను చూసి నేర్చుకునేంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపిండు కేసీఆర్. ఎవరైనా తెలంగాణకు వచ్చి నేర్చుకునే విధంగా తెలంగాణ ప్రజలు గర్వపడేటట్టు నడిపిండు కేసీఆర్. బాధ కలిగేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఈ 2.5 ఏళ్లలో తెలంగాణను సర్వనాశనం చేస్తున్నాడు. మన కళ్ళ ముందే మనం సాధించుకున్న స్వరాష్ట్రం సర్వనాశనం అవుతుంటే బాధ కలుగుతా ఉంది. ఆలోచించండి. మా అక్క చెల్లెళ్ళు చాలా మంది కనబడతా ఉన్నారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, మీ ప్రేమ్ సాగర్ రావు మొన్న ఎన్నికల ముందు మీ ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్ పంచిండా లేదా? ఒక దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకొక దిక్కు బట్టి విక్రమార్క సంతకం. మమ్మల్ని గెలిపిస్తే 100 రోజుల్లో బాండ్ పేపర్ అమలు చేస్తామన్నారు. అమలైందా? మీరు ఆగు, నేను అక్క చెల్లెల్ని అడుగుతున్నా. ఏమన్నాడు?
अम्मा क्या बोले 100 दिन के अंदर आपका पेंशन 4000 रुपए करते बोले हुआ क्या 4000 पेंशन వచ్చిందా అమ్మా మరి కేసీఆర్ గారు 200ని 2000 చేస్తా అంటే గెలిచిన ఒక్క నెలలోనే 2000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ మరి 2.5 ఏళ్లైంది 2.5 ఏళ్లైనా మా అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఎందుకు రాలేదు అని అడుగుతా ఉన్నా ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు ఇదే మంచిర్యాలలో డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రాగానే 4000 పెన్షన్ ఇస్తా నీ మన్మడు వచ్చి పెట్రోల్కు పైసలు ఇవ్వమని కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు మన్మడు కాళ్ళు ఒత్తలేడు రేవంత్ రెడ్డి 4000 ఇస్తలేడు ఏడమైంది మరి ఎందుకు ఇస్తలేవు ఆ రోజు ఓట్లు వేసుకునేటప్పుడు మాటలు చెప్పినావు ఇవాళ 4000 పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసిండా లేదా మా అక్క చెల్లెలు రైట్ టీవీ పడవకున్న అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్